హైదరాబాద్లోని రహదారులు గుంతలతో దర్శనమిస్తూ నరకానికి నకలుగా మారాయి. జీహెచ్ఎంసీ పాలక మండలి నిర్లక్ష్యానికి తోడు ఇటీవల కురిసిన వర్షాలతో అవి మరింత అధ్వాన స్థితికి చేరుకున్నాయి. ఫలితంగా నగరవాసులకు ప్రయాణమంటేనే వణుకు పుడుతోంది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రహదారుల పరిస్థితి. 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన భాగ్యనగరం పరిస్థితి ప్రస్తుతం పేరు గొప్ప ఊరుదిబ్బలా మారింది. జీహెచ్ఎంసీ పాలక మండలి నిర్లక్ష్యానికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు జంట నగరాల్లోని రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. రోడ్లు దెబ్బతింటం వల్ల వాహనాల వేగం మందగిస్తోంది. కీలకమైన ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. బస్సులో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు సహనం నశించి ఆఖరికి నడుచుకుంటూ గమ్యం చేరాల్సిన దుస్థితి దాపురించింది. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మెట్రో సర్కిల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో రహదారులు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. పలుచోట్ల మోకాళ్లలోతు గుంటలతో రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్న వాన పడినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. నీటి నిల్వతో రోడ్డు, గుంటకు తేడా లేకుండా పోతోంది.